ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి ఇంప్లిమెంటేషన్స్ ఆర్ అప్రోచెస్ ఆర్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఐ హోప్ మీరు ప్రీవియస్ వీడియో చూసారనుకుంటున్నాను. అందులో ఎస్డిఎల్సి అంటే ఏంటిది, వాటిలో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎస్డిఎల్సి ఆర్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎస్డిఎల్సి అనేది చూశారు మీరు. నౌ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి ఇంప్లిమెంటేషన్. ఈ ఎస్డిఎల్సి అనేది నథింగ్ బట్ మన ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది అనేది చెప్తుంది. అండ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి ఇంప్లిమెంటేషన్ స్కీమ్ మార్కెట్లో మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేవి డిఫరెంట్ వచ్చేసినాయి. లైక్ అప్రోచెస్ డిఫరెంట్ వచ్చేసినాయి ఆర్ మెథడాలజీస్ డిఫరెంట్ వచ్చేసినాయి. సో వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ ఈ ఎస్డిఎల్సిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ అప్రోచెస్ వచ్చేసాయి. ఆ అప్రోచెస్ గురించి తెలుసుకుందాం మనం. సో ఫస్ట్ వాట్ అప్రోచ్, ఏ అప్రోచ్ వచ్చింది, దెన్ ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద బ్యాక్లాగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ అప్రోచ్ అండ్ వై ద నెక్స్ట్ అప్రోచ్ కేమ్ అనేది తెలుసుకుందాం. అండ్ ఆ నెక్స్ట్ అప్రోచ్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. స్టార్టింగ్ ఫస్ట్ ఈ ఎస్డిఎల్సిని ఇంప్లిమెంట్ చేయడానికి వాటర్ ఫాల్ మెథడ్ వచ్చిందండి. ఈ వాటర్ ఫాల్ మెథడ్లో డైరెక్ట్గా మనం ఈ స్టెప్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లైక్ రిక్వైర్మెంట్స్, డిజైన్, టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ దిస్ డిప్లాయ్మెంట్ యాజ్ వెల్. సింప్లీ ఈ స్టెప్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడ, ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో కూడా మనం ఈ స్టెప్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం. ఆ రిక్వైర్మెంట్స్ నాకు తెలిసాక అనలైజ్ చేస్తాం అండ్ మన డిజైన్ డెవలప్ చేసుకుంటాం అండ్ మన కోడ్ కూడా డెవలప్ చేసుకుంటాం కదా. సో ఆ స్టేజ్ని మనం ఇంకొంచెం క్లియర్గా డెవలప్మెంట్ అని రాసుకుందాం. సో డిజైన్ ఒక స్టేజ్లో చేస్తాం అండ్ దెన్ డెవలప్మెంట్ చేస్తాం. అండ్ దాన్ని డెవలప్ చేశాక, మన కోడ్ని డెవలప్ చేశాక వాట్ డూ వీ డూ, సింప్లీ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఆ టెస్టింగ్ అనేది ఓకే, వెల్ అండ్ గుడ్ అయితే సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. వాట్ ఈస్ దట్, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ డిప్లాయ్మెంట్, రైట్? ఎస్. సో ఈ డిప్లాయ్మెంట్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, రైట్? ఈ వేలో మనం ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో వన్ బై వన్ స్టెప్ వరుసగా డౌన్ సైడ్ చేసుకుంటూ వస్తాం. హియర్ మనకు వచ్చే ఇష్యూ ఆర్ రైట్గా మనం ఏం చేస్తామంటే స్ట్రిక్ట్లీ డౌన్వర్డ్స్ లైక్ వాటర్ ఎలా ఫాలో అవుతుందో, రెయిన్ ఎలా ఫాలో అవుతుందో, ఇన్ దట్ వే వి ఇంప్లిమెంట్ దిస్. స్ట్రిక్ట్లీ డౌన్వర్డ్స్ మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వాన అనేది పడుతుంది. ఒకసారి వాన చినుకు ఆర్ వాటర్ డ్రాప్ అనేది ఆకాశం నుంచి కిందకు వచ్చాక అది మళ్ళీ పైకి వెళ్తుందా? వెళ్ళదు కదా. ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఎస్. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ దట్ వీ ఫేస్ ఇన్ దిస్. వాన చినుకు పైకి వెళ్ళకపోతే నాకేం ఇష్యూ అండి ఇక్కడ అంటే, ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఆ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ని బట్టి సో వాట్ డు వీ డూ, ఈ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎలా సాల్వ్ చేస్తాం, వన్ బై వన్ స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ఈ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టేజ్లో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసాం బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్. దెన్ సెకండ్ స్టేజ్లో డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ అండ్ ద స్టేట్మెంట్. సో వాట్ హ్యాపెన్స్, సో వన్స్ ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఈ రిక్వైర్మెంట్స్ అనేవి మనకు వచ్చేసాక నెక్స్ట్ స్టేజ్లో ఈ డిజైన్ అప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అనేవి మళ్ళీ మార్చలేం. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు చేంజ్ ద ప్రీవియస్ స్టేజ్. సో వన్స్ నేను పైథాన్ ఆర్ పైచాన్ ప్లాట్ఫామ్ తీసుకున్నాను అనుకోండి, కానీ నాకు డిజైన్లో యూ యూజ్ ఐడియల్లీ ఆర్ ఐ హ్యావ్ రిక్వైర్మెంట్ టు యూజ్ ఐడియల్లీ ప్లాట్ఫామ్ ఆర్ సమ్ అదర్ ప్లాట్ఫామ్, విఎస్ కోడ్ ప్లాట్ఫామ్ చూసుకోవాలనుకోండి, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. లైక్ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ దట్ యూ టేకెన్, దట్ ఈస్ నాట్ రిటర్నబుల్ ఆర్ పర్చేస్డ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ నాట్ రిటర్నబుల్. ఇన్ క్లియర్ వీ కెన్ సే. సో వన్స్ ఒక సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిక్వైర్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ దట్ వీ సెలెక్టెడ్ దట్ డస్ నాట్ బి చేంజ్డ్. అండ్ దెన్ ఈ స్టేజ్లో బేస్డ్ ఆన్ దిస్ అండ్ దిస్ ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ద రిక్వైర్మెంట్స్ దట్ వీ సెలెక్టెడ్, సో ఈ స్టేజ్లో సమ్ టీమ్ ఏం చేస్తారంటే ఒక డిజైన్ని డెవలప్ చేస్తారు. లైక్ ఈ డిజైన్ ఫాలో అయితే మనం ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బై యూజింగ్ దీస్ రిక్వైర్మెంట్స్ వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ అని.
దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ డెవలప్మెంట్ స్టేజ్లో దే స్లైట్లీ అడ్జస్ట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దిస్ డిజైన్. ఈ డిజైన్ అనేది ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాలంటే కొన్నిసార్లు మనం అటు ఇటు జరగాల్సి ఉంటుంది. లైక్ మన ప్రాబ్లం స్టేట్మెంట్కి కొంచెం అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వచ్చు, అండ్ రిక్వైర్మెంట్స్ అవుట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అవ్వచ్చు కొన్నిసార్లు. సో అట్లాంటప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ డిజైన్ డెవలప్ చేసేటప్పుడు మన అవుట్కమ్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ టెస్టింగ్ అప్పుడు మైట్ ఇది వర్క్ కాకపోవచ్చు, మనం డెవలప్ చేసింది వర్క్ కావచ్చు కావచ్చు కాకపోవచ్చు. అండ్ సో వన్స్ డెవలప్మెంట్ ఈస్ డన్, టెస్టింగ్కి మన కోడ్ అనేది వెళ్తుంది. సో టెస్టింగ్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ చేసేస్తాం. సో డిప్లాయ్మెంట్ చేశాక సడన్గా మన క్లయింట్ వచ్చి ఏమంటాడంటే, సార్ ఇది కాదు సార్ నేను అడిగింది అని అంటాడు. సో వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద మిస్టేక్, ఈ ప్రాసెస్ మొత్తంలో ఏ టీం నాకు రాంగ్ చేసింది అనేది ఐడెంటిఫై చేసి మళ్ళా సేమ్ అగైన్ ఆ ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేయాలంటే నాకు ఏమవుతుందంటే, సో ఇట్ లీడ్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అండ్ ద కాస్ట్, సో కాస్ట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ. లైక్ టు డెవలప్ హోల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ అగైన్, ద రిక్వైర్మెంట్స్ ఆర్ ద క్లయింట్ మనకు చెప్తాడు కదా నాకు ఇట్లా కావాలి అవుట్పుట్ ఇట్లా వద్దు అని చెప్పి. అప్పుడు మనకేమవుతుంది, అగైన్ మనం మళ్ళీ మన రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసుకోవాలి, డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, మళ్ళీ డిప్లాయ్ చేయాలి. సో సిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తున్నాం కాబట్టి టైం అనేది యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అనేది, సో బోత్ బికమ్స్ ఏ బర్డెన్ టు అస్. అండ్ క్లయింట్ ఏమైంది, డిస్సాటిస్ఫాక్షన్ అయ్యి నా ప్రాబ్లం అనేది అచీవ్ కాలేదు అని చెప్పి నెక్స్ట్ టైం మీ కంపెనీకి రాడండి. సో ఇక్కడ మనం మేజర్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటి, సో ప్యారలల్గా ఏది జరగట్లేదు. లైక్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసామంటే సో టెస్టింగ్ అనేది ప్యారలల్గా జరగాలి. లైక్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్ని ప్లాట్ఫామ్స్లో, ఆర్ ఇది అన్ని సిస్టమ్స్లో వర్క్ అవుతుందా లేదా, యాక్సెప్టెన్స్ ఎలా ఉంది. సో దోస్ ఆల్ టెస్టింగ్స్ నీడ్ టు బి డన్ ప్యారలలీ వెన్ డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ నాట్ దేర్ హియర్ ఇన్ దిస్ వాటర్ ఫాల్ మోడల్. అండ్ స్ట్రిక్ట్లీ డౌన్వర్డ్స్ వెళ్తున్నామంటే ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఫేజ్ ఆర్ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్తాం, ఈ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్కి వెళ్తాం. అలా మనకేమవుతుందంటే టైం డ్యూరేషన్ కూడా ఇక్కడ ఎక్కువ అవుతుంది, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది లేదు. సో మనకేంటి, అవుట్పుట్ అనేది డెలివర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఈ ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికే మనకి నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చింది. వాట్ ఈస్ దట్ మోడల్ ఈజ్ వి మోడల్. సో ఈ వి మోడల్ ఏమవుతుందంటే, వీ విల్ ఓవర్కమ్ ద ఇష్యూస్, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ వీ ఓవర్కమ్. సో వాట్ ఆర్ ద ఇష్యూస్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ హ్యాపెన్ అవుతుంది, కానీ ఈ వాటర్ ఫాల్ మోడల్లో దెర్ ఇస్ నో ప్యారలల్ ఎగ్జిక్యూషన్, స్ట్రిక్ట్లీ డౌన్వర్డ్స్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఎగ్జిక్యూషన్. వేరాజ్ హియర్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ వి మోడల్లో ఎలా ఉంటుంది, లైక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఏమవుతుందంటే ద సేమ్ థింగ్, రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేసిన తర్వాత వాట్ డు వీ డూ హియర్, సో ఇన్ దిస్ స్టేజ్ మనం అనలైజ్ చేసి మనం డిజైన్ చేస్తాం, రైట్? ఎస్, అండ్ దెన్ డెవలప్ చేస్తాం. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. లైక్ ఇక్కడ కూడా మనం డిజైన్ చేస్తాం, బట్ ఇక్కడ డిజైన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. దట్ ఈజ్ హై లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ హై లెవెల్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డిజైన్, యాక్చువల్ డిజైన్. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది చెప్తున్నాం చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ లో లెవెల్ డిజైన్, దట్ ఈస్ నథింగ్ బట్ కోడ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ హై లెవెల్ డిజైన్ చేస్తాము, ఆ తర్వాత లో లెవెల్ డిజైన్. వాట్ ఈస్ దట్, వాట్ డు వి డూ, లో లెవెల్ డిజైన్ చేస్తాం. ఫస్ట్ మన డిజైన్ అనేది డెవలప్ చేసుకుంటాం, ఇక్కడ కోడ్ అనేది డెవలప్ చేసుకుంటాం. ఈ హై లెవెల్, ఈ మన ప్రాజెక్ట్ డిజైన్ అనేదాన్ని మనం ఏమంటాం అంటే హై లెవెల్ డిజైన్, అండ్ కోడ్ని లో లెవెల్ డిజైన్ అంటాం. దెన్ ఇది అయిపోయిన తర్వాత సో వాట్ డు వి డూ, కోడింగ్. ఈ కోడింగ్ అనేది డెవలప్ చేసుకుంటాం రిలేటెడ్ టు అవర్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటాము, అండ్ బేస్డ్ ఆన్ దట్ సో వాట్ ఈస్ ద హై లెవెల్ డిజైన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసుకుంటాము. బై యూజింగ్ దట్ వీ విల్ డిజైన్ దిస్ లో లెవెల్ డిజైన్. దెన్ వీల్ ఇంప్లిమెంట్ దిస్ కోడింగ్ పార్ట్. సార్ ఇప్పటి వరకు అంతా
యూ కెన్ సీ ఇప్పటి వరకు అంతా స్ట్రైట్లీ డౌన్వర్డ్ అవుతుంది కదా, మీరు ఎక్కడ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేశారు ఇందులో, అది నెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు ప్రీవియస్లీ ఏమైంది, డెవలప్మెంట్ వరకు చేస్తారు. నెక్స్ట్ టెస్టింగ్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ వచ్చినాయంటే ప్రీవియస్ స్టేజెస్లో సమ్ మిస్టేక్స్ ఇస్ హ్యాపెన్, సో దట్స్ వై టెస్టింగ్లో మిస్టేక్స్ వస్తున్నాయి అంటారు. కానీ ఇక్కడ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనే కాన్సెప్ట్ వల్ల, సో వెన్ ఎవర్ దేర్ ఈజ్ అన్ ఇష్యూ ఇమీడియట్లీ ద కరస్పాండింగ్ టీమ్ అనేది రెస్పాండ్ అయ్యి అగైన్ ద ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తుంది, లైక్ ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తుంది. సో లైక్ ఇక్కడ ఏంటంటే మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం, ఆ కోడ్ అనేది మన ప్లాట్ఫామ్లో వర్క్ అవుతుందా లేదా అనేది కోడ్ అనేది డెవలప్ చేసిన వెంటనే మనం పెర్ఫామ్ చేసేస్తాం. సో పెర్ఫామ్ చేసిన నాకు మనకేమవుతుంది, సో వెదర్ ఇట్ ఈస్ వర్క్ ఆర్ వెదర్ ఇట్ మైట్ నాట్ వర్క్. ఇప్పుడు ఇది వర్క్ అయిందంటే నెక్స్ట్ స్టేజ్ పంపిస్తాను నేను. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్టర్ యూనిట్ టెస్టింగ్, వాట్ వీ డూ, సో వేరే సిస్టమ్స్లో కూడా ఇది పనిచేస్తుందా, లైక్ లైనక్స్ సిస్టమ్స్లో పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం, రైట్? సో దట్స్ వాట్ సిస్టమ్ టెస్టింగ్ హ్యాపెన్స్. దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇన్ కేస్ నాకు యూనిట్ టెస్టింగ్లోనే ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఈ వి మోడలింగ్లో ఆర్ ఈ వి మెథడాలజీలో, ఈ వి మోడల్ మెథడ్లో అగైన్ లో లెవెల్ డిజైన్కి పంపిస్తాం. అరే భయ్, ఈ కోడ్ వర్క్ అవ్వట్లేదు, నీ లో లెవెల్ డిజైన్ ఒకసారి చెక్ చేసుకో, చక్కగా కోడ్ రాయరా అని చెప్పి వెనక్కి పంపిస్తాం. సో వీడు ఏం చేస్తాడు, అగైన్ కోడ్ కరెక్ట్గా రాసి డిజైన్ లో లెవెల్ డిజైన్ కరెక్ట్ చేసి అండ్ నెక్స్ట్ స్టేజ్ లైక్ హియర్ అప్ టు యూనిట్ టెస్టింగ్ వరకు పంపిస్తాడు. సో ఇక్కడ వర్క్ అయిందంటే ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ సిస్టమ్ టెస్టింగ్కి పంపిస్తాం. ఈ సిస్టమ్ టెస్టింగ్లో డిఫరెంట్ సిస్టమ్స్లో మనం టెస్ట్ చేస్తాం కదా, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టంలో వర్క్ అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. ఒకవేళ వర్క్ కాలేదు అంటే మనం అగైన్ ఫీడ్బ్యాక్ ఈ హై లెవెల్ డిజైన్కి పంపిస్తాం. ఈ హై లెవెల్ డిజైన్లో వాళ్ళు ఏం చేస్తారు, మల్టిపుల్ సిస్టమ్స్లో వర్క్ అయ్యేలాగా మళ్ళీ డిజైన్ అనేది డెవలప్ చేసుకుంటారు. అండ్ అగైన్ ద ప్రాసెస్ విల్ బీ కంటిన్యూస్ యాజ్ లైక్ దిస్ సైకిల్ ఇన్ ప్యారలల్, దీస్ థింగ్స్ విల్ బీ హ్యాపెండ్. సో one component will be developed here and that component will be passed to here, and so like that the component, ఒక ప్రాజెక్ట్ని మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆర్ డిఫరెంట్ స్మాల్ సబ్ పార్ట్స్లా చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని మనం టెస్ట్ చేసుకుంటూ పోతాం ఈ ప్రాసెస్లో. సో ఆఫ్టర్ టెస్టింగ్ మనం ఏం చేస్తాం, సిస్టమ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది ఇంకోటి ఉంది, రైట్? ఎస్. సో ఆ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం ఈ లాస్ట్ స్టేజ్లో. సో ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో సో వాట్ ఈస్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ అవుట్పుట్, అండ్ సో ఎనీ ambiguity is there, or so what is the success or satisfaction of that particular output, that will be considered. And based on that, if any further expectations are there or further satisfactions, or if there is any ambiguity, అలాంటివి రిమూవ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు, అగైన్ రిక్వైర్మెంట్స్ వాళ్ళతోటి కన్సిడర్ అయ్యి వాళ్ళ టీమ్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, సో అగైన్ మాకు ఇది కావాలి, సో మీరు అది యాడ్ చేసుకోండి అని చెప్పి ఈ రిక్వైర్మెంట్స్ టీమ్ తోటి మాట్లాడతారు. అగైన్ ద ప్రాసెస్ విల్ బీ లైక్ దిస్ సైకిల్. సో దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ ఆర్ ద మెథడ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ వి మెథడాలజీ, వి మోడల్ ఇంప్లిమెంటేషన్. అగైన్ హియర్, so this is a bit good and well because a parallel execution is happening. బట్ ఇక్కడ కూడా మనకేమవుతుందంటే కొన్నిసార్లు ఏ గ్యాప్ బిట్వీన్ దెమ్, లైక్ రిక్వైర్మెంట్స్కి యాజ్ వెల్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్ ఆర్ యూనిట్ టెస్టింగ్ ఆర్ లో లెవెల్ డిజైన్కి దెర్ ఈస్ ఎ గ్యాప్, అండ్ కోడింగ్ పార్ట్కి యాజ్ వెల్ యాజ్ యూనిట్ టెస్టింగ్కి యాజ్ వెల్ యాజ్ హై లెవెల్ డిజైన్కి దెర్ ఈస్ ఎ గ్యాప్. సమ్టైమ్స్ ఈ యూనిట్ టెస్టింగ్లో మనకు వచ్చే ఇష్యూస్ ఈ లో లెవెల్ డిజైన్ వల్ల కావచ్చు అండ్ హై లెవెల్ డిజైన్ వల్ల కావచ్చు, అండ్ ఈ సిస్టమ్ టెస్టింగ్లో మనకు వచ్చే మిస్టేక్స్ డ్యూ టు దిస్ హై లెవెల్ డిజైన్ ఆర్ దిస్ రిక్వైర్మెంట్స్ వాట్ ఎవర్ వీ గ్యాదర్. సో దట్ మైట్ హ్యాపెన్స్. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ దెమ్, లైక్ దెర్ ఈస్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ రిక్వైర్మెంట్స్ టీమ్ అండ్ దిస్ సిస్టమ్ టీమ్, అండ్ దెర్ ఈస్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ దిస్ హై లెవెల్ డిజైన్ అండ్ దిస్ యూనిట్ టెస్టింగ్. సో లైక్ దట్
ఒక టీం మొత్తంలో ఇంటరాక్షన్ అనేది లేనప్పుడు ఆర్ ట్రాన్స్పరెన్సీ అనేది లేనప్పుడు, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వన్ టీమ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ టీమ్ అనేది తెలుసుకోలేకపోతే ఓ ప్రాజెక్ట్లో మనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేనప్పుడు మనకేమవుతుందంటే ఇట్లా మిస్టేక్స్ అనేది హ్యాపెన్ అయ్యి మన ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అనేది ఎక్కువ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి లైక్ ఆ ట్రాన్స్పరెన్సీని ఓవర్కమ్ చేసి అవుట్పుట్ని ఫాస్ట్గా డెలివర్ చేయడానికి మనకు వచ్చిన మెథడే ఏంటి సార్? ఎజైల్ మెథడాలజీ. వాట్ ఇస్ దాట్? ఎజైల్ మెథడాలజీ. సో ఈ ఎజైల్ మెథడాలజీలో కూడా సేమ్ లైక్ రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ రిక్వైర్మెంట్స్ వాట్ డు వీ డూ? విల్ అనలైజ్ అండ్ డిజైన్. విల్ అనలైజ్. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ అవుతాయి. ఆ తర్వాత విల్ అనలైజ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ అనలైజింగ్ వాట్ వీ విల్ డూ? ఆబ్వియస్లీ మనం డిజైన్ చేసుకుంటాం, రైట్? మన ప్రోడక్ట్ని డిజైన్ చేసుకుంటాం. సో ఆ డిజైన్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? కోడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఆర్ డెవలప్మెంట్ చేసుకుంటాం. సో దీన్ని ఈ కోడింగ్ పార్ట్ అనేది మనం చేస్తాం. ఆ కోడింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో వేర్ ఇస్ దిస్? యా, సో దిస్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఆ టెస్టింగ్ అనేది అయిపోయిన తర్వాత అగైన్ డిప్లాయ్మెంట్ విల్ బీ హ్యాపెన్. సో ద సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా మనం అవే సేమ్ స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే, సో సేమ్ లైక్ దిస్ కాంపోనెంట్స్ మనం డివైడ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం, ప్యారలల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ ఎలా అయితే మనం ఓ ప్రాజెక్ట్ని సబ్ సబ్ టాపిక్స్ లాగా ఆర్ సబ్ కాంపోనెంట్స్ లా డివైడ్ చేసి చేస్తామో ఇక్కడ కూడా అలానే చేస్తాము. కానీ ఇక్కడ మనం ఒక యూనిక్ థింగ్ పెర్ఫామ్ చేస్తున్నాం అదర్ దాన్ దిస్. సో హియర్ ఆర్ హియర్ మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేయమో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. అది ఏంటి సార్ అంటే ట్రాన్స్పరెన్సీ. సో వాట్ ఈస్ దట్? త్రీ థింగ్స్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్. వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? వాట్ ఈస్ ఇన్స్పెక్ట్? వాట్ ఈస్ అడాప్ట్? ట్రాన్స్పరెన్సీ అంటే ఏం లేదండి, ఒక టీం డెవలప్ చేసేది క్లియర్గా అవతల టీంకి తెలిసేలాగా మీటింగ్ పెట్టి మరీ చెప్తాం మనం. సో దట్ ఈస్ వాట్ ట్రాన్స్పరెన్సీ ఈస్. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చెప్పేస్తాం. అండ్ ఇన్స్పెక్ట్, ఇన్స్పెక్ట్ అంటే సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది క్లియర్గా అవతల టీం వాళ్ళకు కూడా తెలిసేలా చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ సో మన అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా లేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఆబ్వియస్లీ అది మాడిఫై చేయరా, ఇది మాడిఫై చేయరా అని చెప్పి అవతల టీం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో దట్ ఆ టీం వాళ్ళు కూడా దీన్ని మాడిఫై చేస్తారు. సో లైక్ దట్ హియర్ ట్రాన్స్పరెన్సీగా మీటింగ్స్ అనేవి అరేంజ్ చేసుకుంటాం. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ దిస్ అజైల్ అండ్ హౌ ఇట్ విల్ వర్క్ అనేది నెక్స్ట్ అజైల్లో వస్తుందన్నమాట. ఒక టాప్ లెవెల్లో చెప్పాలంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ లైక్ సో ఈచ్ అండ్ ఎవ్రీ డే సో ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఏం చేస్తామంటే ఒక కాల్ అనేది కండక్ట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే టెక్నికల్గా స్క్రమ్ మీటింగ్ అని చెప్పి పిలుస్తాం. ఈ స్క్రమ్ మీటింగ్లో ఏ టీమోడు ఏం చేశాడు, ఇవాళ నేను ఏం చేశాను, రేపు ఏం చేస్తాను అండ్ వాట్ ఐ ఓవర్కమ్ ఇట్ అనేది చెప్తాం ఈ స్క్రమ్ మీటింగ్లో. ఆ స్క్రమ్ మీటింగ్లో ఈ టీమ్ ఎవ్రీ మెంబర్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఆ ఎవ్రీ డే మనం చేసిందనే చెప్పడం వల్ల అందరికీ ప్రాజెక్ట్లో ఏ వర్క్ అనేది అయింది, ఏ వర్క్ అనేది అవ్వలేదని తెలుస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ అనేది సజెస్ట్ చేసే ఆప్షన్ కూడా అందరికి ఉంటుంది మన టీంలో, ఇంటర్నల్గా మన టీంలో. అండ్ ఆఫ్టర్ దిస్ ఎవ్రీడే మీటింగ్ సో స్ప్రింట్ లైక్ ఎవ్రీ 1 వీక్ 1 to 4 వీక్స్ ఎవ్రీ 1 to 4 వీక్స్ మనం ఏం చేస్తామంటే ఒక మీటింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ స్ప్రింట్. స్ప్రింట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఎ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్. ఒక టైం పీరియడ్ని మనం స్ప్రింట్ అంటాం. ఈ స్ప్రింట్లో మనం ఈ ప్రాజెక్ట్ అనేది అచీవ్ చేయాలి అని చెప్పి మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఎవ్రీడే మనం మీటింగ్ పెట్టుకోవడం వల్ల ఆ టాస్క్ ఎంతవరకు అయింది, ఏమేం చేస్తున్నాం అనేది తెలుసుకుంటాం. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ స్ప్రింట్ లైక్ దీన్ని మనం ఏమంటామంటే టెక్నికల్గా పాడ్ అంటాం, పాడ్ సైకిల్. ఈచ్ స్ప్రింట్ని
ఆర్ ఈచ్ స్ప్రింట్ని మనం ఏమంటామంటే పాడ్ సైకిల్ అంటాం. సో ఈచ్ పాడ్ సైకిల్లో ఆర్ ఈచ్ స్ప్రింట్లో 1 వీక్ ఆర్ డ్యూరేషన్ 1 వీక్ డ్యూరేషన్ని ఆర్ 1 to 4 weeks ఆఫ్ డ్యూరేషన్ని మనం ఏమంటామంటే స్ప్రింట్ అంటాం ఈ డ్యూరేషన్ని. సో ఈ డ్యూరేషన్లో మీరు ఏం తయారు చేశారు ఆర్ వాట్ డూ యూ డూ అనేది ఈ పాడ్ లైఫ్ సైకిల్ కిందకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ పాడ్లో మీరు ఏం చేశారు, సెకండ్ పాడ్లో మీరు ఏం చేశారు, థర్డ్ పాడ్లో నెక్స్ట్ పాడ్లో మీరు ఏం చేయబోతున్నారు అనేది చెప్తాం. సో ఈ స్ప్రింట్ మీటింగ్స్ బేస్ చేసుకొని మనం మన ప్రోడక్ట్ అనేది ఎంతవరకు డిజైన్ అయింది అనేది చెప్తాం అనమాట. దెన్ ఈ స్ప్రింట్లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ మన బిజినెస్ ఓనర్ ఉంటాడనమాట. ఆ బిజినెస్ ఓనర్ ఏం కావాలనుకున్నాడో, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందో లేదో వాడికి డెమో చేసి చూపిస్తాం ఒకరోజు. దెన్ నెక్స్ట్ ఆ ఓనర్ సాటిస్ఫై అయితే ఓకే హీల్ లీవ్. ఆఫ్టర్ దట్ అగైన్ రెట్రాస్పెక్టివ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్. ఆ ఆ సెషన్లో ఏంటంటే, సో వన్స్ ప్రాజెక్ట్ ఓనర్ లీవ్ అయిపోయిన తర్వాత ఈ స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్ అనే సెషన్లో మిగతా మన టీం మెంబర్స్ అందరూ ఉండి మనకు సజెషన్ ఇస్తారనమాట. అరే నువ్వు ఇచ్చేయి అని. అండ్ నీ దాంట్లో నువ్వు చేసిన దాంట్లో ఇది బాగాలేదు అని చెప్పి మనం వేరే వాళ్ళని జడ్జ్ చేస్తాం, వేరే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు ఈ స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్లో. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద స్ప్రింట్ రెట్రాస్. టాప్ లెవెల్లో ఇది జరిగిద్దండి. ఈ స్క్రమ్ మీటింగ్లో ఈ స్క్రమ్ మేనేజర్ అని ఒకడు ఉంటాడు. ఆ స్క్రమ్ మేనేజర్ అండ్ డెవలపర్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ ప్రోగ్రెస్ అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్ప్రింట్ మీటింగ్లో ఫస్ట్ ఏం చేస్తారంటే స్టేక్ హోల్డర్స్ కూడా జాయిన్ చేస్తారు. స్టేక్ హోల్డర్స్, మన స్క్రమ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, డెవలపర్స్, టెస్టర్స్ అందరినీ జాయిన్ చేస్తారు ఈ మీటింగ్లో. వన్స్ డెమో ఇచ్చేసిన తర్వాత ఆ రివ్యూ అనేది పెర్ఫామ్ చేస్తాం, స్ప్రింట్ రివ్యూ అనేది. స్ప్రింట్ రివ్యూ అంటే నథింగ్ బట్ డెమో, లైక్ ఎంతవరకు అయిపోయింది అవుట్పుట్ మన ప్రాజెక్ట్ అనేది డెమో పెర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు చూసి ఎనీ సజెషన్స్ ఉంటే వాళ్ళు ఇస్తారు. దెన్ వాళ్ళు లీవ్ అయిన తర్వాత ఓకే, సో అది అగైన్ వన్ మోర్ థింగ్. సో దట్ ఈస్ వాట్ దిస్ స్ప్రింట్ డెమో ఆర్ రివ్యూ ఆర్ డెమో. సో ఈ స్ప్రింట్ డెమో ఆర్ రివ్యూ అనేది ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో ఉంటారనమాట ఎవరు, మన ప్రోడక్ట్ ఓనర్ కానీ లేకపోతే స్టేక్ హోల్డర్ కానీ వాళ్ళందరూ ఈ స్ప్రింట్ రివ్యూలో ఉంటారు. ఆ డెమో చూసేసి వాళ్ళు ఏదో సజెషన్ ఇస్తారు. దెన్ స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు లీవ్ అయిపోతారు. ఆ తర్వాత ఆ టీంలో ఉన్న స్క్రమ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే మన ప్రోడక్ట్ ఓనర్ కావచ్చు, లేకపోతే మన టెస్టర్, డెవలపర్స్ అండ్ వాట్ ఎవర్ ద అదర్ లెఫ్ట్ ఇన్ దట్ మీటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఫర్దర్, సో వాళ్ళు చూసిన దాంట్లో ఏది బెటర్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఆ తర్వాత స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్, నథింగ్ బట్ వాట్ ఎవర్ ద అప్డేట్స్ దట్ నీడ్ టు బి కంప్లీటెడ్ అనేది చెప్పుకుంటారు. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఈ ఎట్ ద ఎండ్లో ఈ స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్లో ఎంతవరకు అయిపోయింది అండ్ వాట్ ఆర్ ద టాస్క్, ఏమేమి ఉన్నాయి, ఇంకేమేమి పర్ఫామ్ చేయాలి అనేదంతా ఈ స్ప్రింట్ రెట్రాస్పెక్టివ్లో జరిగిద్ది, లైక్ ఎండింగ్ వర్క్ ఆఫ్ ద స్ప్రింట్. సో దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ స్ప్రింట్ ఆర్ ఇన్ దిస్ వే. వాళ్ళు ఏంటంటే మీటింగ్లు కండక్ట్ చేసుకోవడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగిపోతుంది. లైక్ ఎవరేం చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఇన్స్పెక్షన్ అనేది పెరుగుతుంది, లైక్ హౌ ఈజ్ హ్యాపెనింగ్, దట్ ఇన్స్పెక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ ఏదైనా చేంజెస్ కావాలంటే ఆర్ ఎవరైనా సజెస్ట్ చేస్తే చేంజెస్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద టీమ్ ఆర్ స్టేక్ హోల్డర్స్, మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇటరేషన్ నెక్స్ట్ ఇటరేషన్లో ఆ చేంజెస్ అనేవి అడాప్ట్ చేసేసుకుంటాం. అది జరిగిద్ది అనమాట ఇక్కడ. ఇందులో టూ మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ వస్తాయి, డిఓడి, డిఓఆర్. ఈ డిఓఆర్ అంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ రెడీ, అండ్ డిఓడి అంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ డన్. వాట్ ఈస్ దిస్ డిఓఆర్ అంటే, సో వాట్ ఆర్ ద టాస్క్ నెక్స్ట్ ఏ టాస్క్ ఖచ్చితంగా నేను పెర్ఫామ్ చేయాలి, వాట్ ఆర్ ద టాస్క్ దట్ ఐఎమ్ రెడీ టు పెర్ఫామ్ ఆర్ దట్ ఆర్ నీడ్ టు పెర్ఫామ్, ఆర్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాస్క్ దట్ ఐ నీడ్ టు పెర్ఫామ్ ఇన్ ద నెక్స్ట్ టిల్ ద నెక్స్ట్ స్ప్రింట్. సో అవి దీస్ డెఫినేషన్ ఆఫ్ రెడీ. అండ్ దిస్ డెఫినేషన్ ఆఫ్ డన్ ఏంటంటే వాట్ ఆర్ ద టాస్క్ విచ్ ఆర్ డన్ ఆల్రెడీ.
ఆ టాస్క్స్ ఏవైతే అయిపోయినాయో వాటిని డెఫినేషన్ ఆఫ్ డన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము, వాట్ ఆర్ ద ఇంక్రిమెంట్స్ దట్ వీ డూ ఆన్ దోస్ టాస్క్, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ డెఫినేషన్ ఆఫ్ డన్. సో ఈ ఈ ఈ విధంగా మనం ఏంటంటే మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఈ ఎస్ఐల్లో ఇలా మనం ఈ ఇష్యూస్ని ఓవర్కమ్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి అప్రోచెస్. అండ్ ఇన్సైడ్ దిస్ ఎస్ఐల్ వీ హ్యావ్ మల్టిపుల్ సబ్ టాపిక్స్ ఆర్ దేర్. సో డెఫినెట్లీ అవి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. సో ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్డిఎల్సి మెథడాలజీస్ ఆర్ అప్రోచెస్ అనేవి చూసాం. దెన్ నెక్స్ట్ మనం సో ఎస్ఐఎల్ గురించి హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ వాట్ ఆర్ సమ్ టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ అనేవి చూసాం. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో.